ఇక కాళేశ్వరమే కల్పతరువు అని మరోసారి నిరూపితమైంది. సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంపై నిర్లక్ష్యం చూపగా కేసీఆర్ సర్కార్ రీడిజైనింగ్ తో జలభాండాగారమైంది. 44 ఏళ్లలో ఏటా 1709 టీఎంసీల సముద్రం పాలు కాగా ప్రస్తుతం మేడిగడ్డ వద్ద నుంచి రోజుకు 70 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలోకి చేరుతుంది. కాంగ్రెస్ కుట్రల్ని కట్టుకథల్ని తట్టుకున్న మేడిగడ్డ ప్రాజెక్టును నేడు బీఆర్ఎస్ బృందం సందర్శించనుంది. తెలంగాణ రాష్ట్రం మెయిన్ ట్యాగ్ లైన్ నిధులు నియామకాలు నీళ్లు. స్వరాష్ట్రంలో నిధులు నియామకాలు సాధించాం, ఇక కావాల్సింది నీళ్ల పరిష్కారమే అని 2016 మార్చి 31న శాసనసభ వేదికగా చేసిన ప్రాజెక్టుల రీడిజైనింగ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అన్నారు. చెప్పింది చెప్పినట్టు కార్యరూపంలో పెట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. అందుకే రీడిజైనింగ్ రాష్ట్రంలో గోదావరి పరివాహకం 69%, కృష్ణా 68.5% ఉన్నది. మెజారిటీ పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఉన్నా నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది. ఈ పరిస్థితుల్లో గోదావరి, కృష్ణానదుల్లోని నికర మిగులు జలాల్ని సమర్థంగా వినియోగించుకొని 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా గోదావరి జిల్లాలో ఉమ్మడి రాష్ట్రానికి 75% విశ్వసనీయత కలిగిన నికర జలాల కేటాయింపులు 1489 టీఎంసీలు ఉంటాయని లెక్కగట్టి అందులో 954 టీఎంసీలను తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రానికి ఈ కేటాయింపులు చేసినప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. వాస్తవ వినియోగం ఏనాడు 400 టీఎంసీలకు మించిలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాలను అధ్యయనం చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది. దీని ద్వారా వట్టిపోయిన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, మధ్య మానేరు తదితర జలాశయాలు జీవం పోసుకుంటాయని భావించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు, 1.80 కోట్ల ప్రజానీకానికి తాగునీరుతో పాటు పరిశ్రమల స్థాపనకు నీరు ఉపయోగపడుతుందని నిర్ణయించింది. ఆచరణ సాధ్యం కాదని భావించిన కాళేశ్వరాన్ని తొలి తెలంగాణ ముఖ్యమంత్రి సుసాధ్యం చేసి చూపించారు. సమైక్య ప్రభుత్వాలు ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. అందులో కుట్ర దాగి ఉన్నదని ఉద్యమ నేతగా ఉన్న సమయం నుంచి వాదిస్తూ వచ్చిన కేసీఆర్ స్వరాష్ట్రం వచ్చాక అందులోని లోటుపాట్లపై ఆరా తీశారు. ఈ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న కుట్రను అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. మేడిగడ్డ, తమ్మిడిహెట్టి వద్ద 47 ఏళ్ల నీటి లెక్కల ఆధారంగా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవాలను శాసనసభ ముందు పెట్టారు. తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉన్నదని చెప్పడంతో పాటు ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద 1651 టీఎంసీల లభ్యత ఉన్నదని అసెంబ్లీలో వివరించారు. గోదావరిలో ఇంద్రావతి కలిసే పేరూరు వద్ద సరాసరి 2430 టీఎంసీల లభ్యత ఉన్నదన్న విషయాన్ని లెక్కలతో సహా వెల్లడించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్న రేవంత్ సర్కార్ వివక్ష చూపుతున్నది. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 7,71,580 క్యూసెక్కులు అంటే దాదాపు 70 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది. నిజానికి ఈ సీజన్లో ఇప్పటికే దాదాపు 390 టీఎంసీల నీరు సముద్రం పాలు కాగా శుక్రవారం ఉదయం వరకు 440 టీఎంసీల వరకు చేరుకుంటుందని అధికారులు చెప్పారు. దిగువన 100 టీఎంసీలు సముద్రం పాలవుతుంటే ఎగువన ఉన్న ప్రాజెక్టులు మాత్రం విలవిలబోతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26.263 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. మధ్యమానేరు సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.82 టీఎంసీల నీరు ఉన్నది. లోయర్ మానేర్ డ్యాం సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.296 టీఎంసీల నీరు ఉన్నది. అన్నపూర్ణ జలాశయ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా 0.75 టీఎంసీలు, నందిమేడారం జలాశయ సామర్థ్యం 0.135 టీఎంసీలు కాగా 0.747 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు వట్టిపోతున్నవి.
ఎల్లంపల్లి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.04 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్ఫ్లో 23,072 క్యూసెక్కులుగా వస్తున్నది. కడెం ప్రాజెక్టు నిండింది. ఇన్ఫ్లో ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఇన్ఫ్లో తగ్గినా కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి నీరు తీసుకోవడానికి వీలున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం రిజర్వాయర్ ద్వారా లక్ష్మీ పంప్ హౌస్ కు పంపించి అక్కడి నుంచి మధ్య మానేరు అలాగే లోయర్ మానేర్ డ్యాంలకు నీరు ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వల్ని బట్టి చూస్తే 3 టీఎంసీల వరకు ఎత్తిపోసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. నందిమేడారం జలాశయం వద్ద 3 పంపులు ఆన్ చేసి ఈ నీటిని పైకి ఎత్తిపోయొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధ చూపడం లేదు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకం వల్ల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిధిలోకి వెళ్లిపోయాయి. వాళ్లు నీటిని స్టోరేజ్ చేయవద్దని సూచించారు. నిజానికి చిన్న లోపాలను పెద్దగా చూపి దాదాపు 7 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం సమయాన్ని వృధా చేసింది. సీజన్ ప్రారంభంలో సర్వేలు చేయడం వల్ల ప్రస్తుతం నీరు తీసుకునే సౌలభ్యం లేకుండా పోయింది. అంతేకాదు ఇక్కడి ఇంజనీర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని నేషనల్, ఇంటర్నేషనల్ ఇంజనీర్లు ప్రశంసిస్తుంటే ఇక్కడి ప్రభుత్వం వారిని పక్కన పెట్టి ఏజెన్సీలు ఇతర పేర్లతో ప్రాజెక్టుల స్వల్ప రిపేర్ల విషయంలో ఇబ్బందులు పెడుతున్నది. ఈ నేపథ్యంలో నీటిని ఎత్తిపోసుకునేందుకు ఒకే ఒక ఆధారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్. వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఎత్తిపోసుకుంటే ఎగువ ప్రాజెక్టులకు నీరు వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే ఒంటెత్తు పోకడలేకపోతే ఎగువన ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా ప్రమాదం ఏర్పడుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డను సందర్శించనున్నది.